హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. తిరిగి మన యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. 28 జూన్ 2025 రోజు మనం ఇండియన్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ గురించైతే తెలుసుకోబోతున్నాం. హాయ్ అందరికీ మన ఛానల్‌కు స్వాగతం. ఇక్కడ మీకు రోజువారీ ఇండియన్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ అందిస్తాం. ఈరోజు జూన్ 20, 2025 మరియు మేము తాజా మార్కెట్ కదలికలు, టాప్ గెయినర్స్, లూజర్స్ మరియు మీ పెట్టుబడి నిర్ణయాలకు సహాయపడే కీలక సమాచారాన్ని చర్చిస్తాం. మీరు ట్రేడర్ అయినా సరే, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయినా సరే, ఈ వీడియో మీకోసమే. లైక్, సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ నొక్కండి. ఈరోజు మనకి చాలా పాజిటివ్ అంశాలైతే మార్కెట్‌లో కనిపిస్తున్నాయి. ఇక బీఎస్‌ఈ సెన్సెక్స్ చూసినట్లయితే మనం ఈరోజు 1046 పాయింట్లు అప్ అయి 82,408 పాయింట్స్ వద్ద క్లోజ్ కావడం జరిగింది. ప్రీవియస్ క్లోజింగ్ వచ్చేసి 81,360 పాయింట్స్, అంటే మనకి 1000 పాయింట్లు అప్ అయింది. అంటే 1% అప్ అయింది. ఇది ఒక మేజర్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో 1% అప్ కావడం అనేది మార్కెట్. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ప్రీవియస్ క్లోజ్ వచ్చేసి 81,361 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు ఓపెనింగ్ వచ్చేసి 81,354 పాయింట్స్ దగ్గర ఓపెన్ అయింది. అంటే క్లోజింగ్ కంటే కూడా ఓపెనింగ్ అనేది తక్కువగా స్టార్ట్ అయింది. అయినా కానీ మనకి 1000 పాయింట్లు అనేది అప్ కావడం అనేది ఒక గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. హై వచ్చేసి 82 పాయింట్స్, 494 పాయింట్స్ వరకు వెళ్ళింది. అదేవిధంగా లో చూసుకుంటే ఈరోజు 81 పాయింట్స్, 81,323 పాయింట్స్ వరకు కూడా లో వెళ్ళింది. క్లోజింగ్ మాత్రం 82,408 పాయింట్స్ వద్ద క్లోజ్ అయింది. ఇక ఈరోజు మనం చర్చించుకోవాల్సింది బిఎస్సి 30 సెన్సెక్స్. మనం చూసుకున్నట్లయితే అన్ని స్క్రిప్ట్స్ కూడా పాజిటివ్‌లో క్లోజ్ కావడం జరిగింది. ఎక్సెప్ట్ మారుతి సుజుకి. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే భారతి ఎయిర్టెల్ గానీ, మహీంద్రా అండ్ మహీంద్రా గానీ, పవర్ గ్రిడ్ గానీ, ఇప్పుడు మనం ఓవరాల్‌గా సెన్సెక్స్ 30 స్క్రిప్ట్స్‌లో 29 స్క్రిప్ట్స్ ఇక్కడ చూస్తున్నారు మీరు కూడా పాజిటివ్‌లో క్లోజ్ కావడం జరిగింది. ఓన్లీ వన్ ఎక్సెప్షన్ మారుతి అనేటువంటిది మాత్రం కొద్దిగా నెగెటివ్‌లో క్లోజ్ కావడం జరిగింది. అది కూడా 0.02%, అంటే ఇది కూడా నెగ్లిజిబుల్ అనమాట. అంటే దిస్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు పాజిటివ్ అని చెప్పొచ్చు. బట్ ఎ లిటిల్ బిట్ నెగెటివ్. సో, మనకైతే పాజిటివ్ మూవ్‌మెంట్ అయితే మార్కెట్‌లో కనిపిస్తుంది. ఇక మనం ఎన్ఎస్‌సి దగ్గరికి వచ్చినట్లయితే నిఫ్టీ 50 అనేటువంటిది ఈరోజు 319 పాయింట్స్ అప్ అయింది. అదేవిధంగా 25,112 దగ్గర క్లోజ్ కావడం జరిగింది. ఓపెనింగ్ వచ్చేసి 24,787 దగ్గర ఓపెన్ అయింది. హై వచ్చేసి ఒకానొక టైంలో 25,136 పాయింట్స్ వరకు వెళ్ళింది. అదేవిధంగా లో వచ్చేసి 24,783 పాయింట్స్ వరకు వెళ్ళింది. క్లోజింగ్ చూసుకున్నట్లయితే 25,112 పాయింట్స్ దగ్గర క్లోజ్ కావడం అయితే జరిగింది. ఇక మనం ఈరోజు చూసుకోవాల్సిన విషయం ఏందంటే, టాప్ గెయినర్స్ ఎవరున్నారు అనేది చూసుకుంటే, మనకు టాప్ గెయినర్స్‌లో మెగాస్టార్ కంపెనీ గానీ, కంప్యూసాఫ్ట్ కానీ, వారి కంపెనీ గానీ, ఇండియా కార్డ్ గానీ, కంపెనీ గానీ ఇవన్నీ ఉన్నాయన్నమాట. మనం టాప్ లూజర్ చూసుకున్నట్లయితే ఎన్ఎస్‌సిలో ఎథోస్ ఆర్ఈ కంపెనీ, కాంకర్డ్ బయో, ఏరిస్, ఇంటలెక్ట్, ఆస్ట్రాజెన్ ఇవన్నీ కూడా నెగెటివ్‌లో క్లోజ్ అయిన స్క్రిప్ట్స్ అన్నమాట ఇవి. మోస్ట్ యాక్టింగ్ ఇన్ వాల్యూ, అంటే వాల్యూలో మనీ పరంగా మోస్ట్ వాల్యూ ట్రేడ్ జరిగినటువంటి స్టాక్స్ ఏవి అని చూసుకుంటే ట్రెంట్, తర్వాత బీఈఎల్, రిలయన్స్, వారి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్స్ ఇవన్నీ టాప్ వాల్యూ. వాల్యూ వాల్యూమ్ పరంగా చూసుకుంటే నెంబర్ ఆఫ్ షేర్‌లో ఎక్కువ షేర్లు ట్రేడ్ అయిన షేర్స్ వచ్చేసి ఐడియా, ఆర్‌టిఎన్ పవర్, వీఎంఎం, సుజలాన్, తర్వాత కేబీసీ గ్లోబల్ ఇవన్నమాట మోస్ట్ యాక్టివ్ ఇన్ వాల్యూమ్. తర్వాత ఈటీఎఫ్ వాల్యూమ్‌లో చూసుకుంటే గోల్డ్ బేస్ అనేది బాగా ట్రేడ్ జరగడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ సిల్వర్ బేసు, నెక్స్ట్ నిఫ్టీ బేసు, తర్వాత టాటా గోల్డ్, తర్వాత లిక్విడ్ కేస్ ఇవన్నీ కూడా మనకి ఈటీఎఫ్స్‌లో ఎక్కువ వాల్యూమ్‌లో ట్రేడ్ అయినటువంటి ఈటీఎఫ్స్. ఇక మనకి చూసుకున్నట్లయితే యూఎస్‌డి వర్సెస్ ఐఎన్ఆర్ ఏ విధంగా క్లోజ్ అయిందని చూసుకుంటే ఈరోజు రూ. 86.61 దగ్గర క్లోజ్ కావడం జరిగింది. అదేవిధంగా yen వర్సెస్ ఐఎన్ఆర్ చూసుకున్నట్లయితే రూ. 59.58 దగ్గర క్లోజ్ కావడం జరిగింది. అదేవిధంగా జీబీపీ వర్సెస్ ఐఎన్ఆర్ చూసుకున్నట్లయితే 116.67 దగ్గర క్లోజ్ కావడం జరిగింది. అదేవిధంగా యూరో చూసుకున్నట్లయితే 99.75 దగ్గర క్లోజ్ కావడం జరిగింది. ఈ విధంగా మనకు మొత్తానికి కూడా ఓవరాల్‌గా మార్కెట్ అయితే పాజిటివ్‌లో కనిపిస్తూ ఉందన్నమాట. ఈరోజు మన భారత స్టాక్ మార్కెట్‌లు ఎందుకు పెరిగాయి అనుకుంటే ఒక 4 పాయింట్లుగా డివైడ్ చేస్తే ఫస్ట్ పాయింట్ వచ్చేసి
భారత స్టాక్ మార్కెట్‌లో అన్ని విభాగాల్లో ఆరోగ్యకరమైన కొనుగోళ్లు చూపించింది. స్టాక్ మార్కెట్ ర్యాలీకి కారణమైన 4 ముఖ్యమైన అంశాలను ఇక్కడ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇటీవల పతనం తర్వాత షార్ట్ కవరింగ్. అంటే ఆల్రెడీ మార్కెట్స్ అనేవి ఫాల్ కావడం జరిగింది. దాని తర్వాత ఏదైతే ఉందో రికవరీ, దీన్ని రికవరీ షార్ట్ కవరింగ్ అంటాం. రికవరీ అంటారు. అదేవిధంగా మార్కెట్ అనేది ఎప్పుడు కంటిన్యూయస్‌గా పడడం గాని, కంటిన్యూయస్‌గా పెరగడం గాని జరగదు. మార్కెట్ యొక్క మెయిన్ లక్షణం ఏంటంటే ఒడిదుడుకులతో లోనవుతూ ముందుకు, వెనుకకు కదులుతూ పైకి వెళ్ళడమే దాని యొక్క, అంటే కిందికి, పైకి కదులుతూ పైకి వెళ్ళడమే దాని యొక్క స్వభావం. మీరు ఇన్సెప్షన్ నుంచి చూసుకున్నట్లయితే స్టాక్ మార్కెట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా మీకు చూసుకున్నట్లయితే ఒకే కర్వ్‌లో ఎప్పటికీ ఎళ్ళదు. కొద్ది సమయం అప్ ఉంటుంది. కొద్ది సమయం డౌన్ ఉంటుంది. అప్ అండ్ డౌన్‌తో మార్కెట్ అనేది ఎప్పుడూ పైకి కదులుతూనే ఉంటుంది. ఇది ముఖ్య లక్షణం. ఆల్రెడీ 3, 4 డేస్ కంటిన్యూయస్‌గా పడింది కాబట్టి ఇప్పుడు షార్ట్ రికవరింగ్ అయింది. అది కూడా 1000 పాయింట్స్‌తో 1% ప్లస్‌తో క్లోజ్ కావడం అనేటువంటిది మన ముఖ్యమైన కారణం అని చెప్పుకోవచ్చు. ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య కాల్పుల విరమణపై ఆశలు పెట్టుకుంటున్న పెట్టుబడిదారులు తక్కువ అంచనా వేయొచ్చు. అయితే ఉద్రిక్తతలు మరింత పెరిగే మార్కెట్ మళ్ళీ అమ్మకాలకు దారితీయవచ్చు. మనకు తెలుస్తుందనమాట. అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ మరి ఇరాన్ మధ్య ఉన్నట్టు యుద్ధం అనేటువంటిది కాల్పుల విరమణకు మనం ఆశలు పెట్టుకున్నాము. ఎప్పుడైతే అది కాల్పుల విరమణ జరగలేదని ప్రకటన వచ్చిందనుకోండి, మళ్ళీ మార్కెట్ పడే అవకాశం ఉంది. వి ఆర్ ఎక్స్‌పెక్టింగ్ టు ఎండ్ ఆఫ్ వార్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్. అదేవిధంగా మనకి క్రూడ్ ఆయిల్ ధరలనేది తగ్గుముఖం పట్టడం. బ్రెంట్ ముడి చమురు ధరలనేది 2% పైగా పతనమై దేశీయ మార్కెట్ సెంటిమెంట్‌ను పెంచాయి. ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగినప్పటికీ చమురు ధరలు అయ్యాయి. ఇజ్రాయిల్, ఇరాన్ వివాదంలో తన ప్రమేయంపై నిర్ణయం తీసుకోవడంతో అమెరికా ఆలస్యం చేయడంతో ముడి చమురు లాభాలు బుకింగ్ చేస్తుందని నిపుణులు హైలైట్ చేశారు. సో, ఈ విధంగా ముడి చమురు ధరలు పెరగడం కూడా ఒక రెండో మెయిన్ పాయింట్ అని చెప్పి చెప్పుకోవచ్చనమాట. అదేవిధంగా థర్డ్ పాయింట్ చూస్తే ఈ ఎఫ్‌పిఐలు కొనుగోళ్లు తిరిగి ప్రారంభించారనమాట. అంటే డాలర్ ఇండెక్స్ క్షీణించిన నేపథ్యంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు గత 3 వరుస సెషన్ల నుంచి భారత ఈక్విటీలను కొనుగోలు చేస్తున్నారు. జూన్ 19న ఎఫ్‌పిఐలు నగదు విభాగంలో దాదాపుగా 934,00,00,000 విలువైన భారతీయ ఈక్విటీలను కొనుగోలు చేశారు. భారతీయ ఆర్థిక వ్యవస్థ స్థూల దృక్పథం బలంగా ఉన్నందున ఇటీవల పతనం తర్వాత విదేశీ పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్‌లలోని చాలా విలువైన విభాగాలపై దృష్టి సారించారని నిపుణులు భావిస్తున్నారు. అంటే ఎఫ్‌పిఐల కొనుగోళ్లు గూడా మూడవ ముఖ్య అంశంగా చెప్పుకోవచ్చు మార్కెట్ పెరుగుదలకి కారణం కావడంలో. నాలుగో అంశం ఏంటంటే టెక్నికల్ అంశం అనమాట. దేశీయ మార్కెట్ ఈ రేంజ్‌లో ఉందని రెండు వైపులా బ్రేకౌట్ దాని యొక్క దిశను సూచిస్తుందని నిపుణులు అంటున్నారు. ఉదాహరణకు సానుకూలంగానే ఉన్నాయి. అయితే ఊహలు కూడా మనం సానుకూలంగానే అందరూ పాజిటివ్‌గా ఉన్నారన్నమాట. నిఫ్టీలో మనకి 25,200 పైన నిర్ణయాత్మకమైన కదలికలు కొనసాగుతున్నందున 5 వారాల కన్సాలిడేటెడ్ దశ ముగింపును సూచిస్తుంది. మరియు 25,600 పాయింట్ల నుంచి 25,800 జోన్ వైపు మార్గాన్ని తెరుస్తుంది. అంటే ఎప్పుడైతే 25,200 అనేది బ్రేకౌట్ అయిందో దాని యొక్క నెక్స్ట్ లెవెల్స్ అనేటువంటివి 25,600 నుంచి 25,800 అని చెప్పడం జరుగుతుంది అనలిస్ట్‌లు. ఇది ఎంతవరకు ప్రాక్టికల్‌గా జరుగుతుందనేది మనకు తెలియదనమాట. ఇప్పుడు చెప్పిన అన్ని అంశాలు గూడా మనం ఎడ్యుకేషనల్ పర్పస్ చర్చించుకున్నవే. ఇందులో మనం ఎటువంటి స్టాక్ గాని మీకు రికమెండ్ చేయడం లేదు. అవి ఏందంటే ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్. మీరు స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాలనుకున్నప్పుడు ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఆ కంపెనీ గురించి పూర్తిగా అవగాహన తెచ్చుకున్న తర్వాత మాత్రమే మీరు ఇన్వెస్ట్ చేయాలని జెప్పి మనం కోరడం జరుగుతుంది. ఇక్కడ ఎటువంటి స్టాక్స్‌ను గాని, స్క్రిప్ట్‌ను గాని రికమెండ్ చేయడం అయితే జరగడం లేదు. మీరు స్టాక్ మార్కెట్‌లోకి ప్రవేశించాలన్నప్పుడు దీర్ఘకాలికంగా మీ యొక్క దృక్పథం ఉండాలి. మీ ఇన్వెస్ట్‌మెంట్ హారిజాన్ అనేటువంటిది 10 ఇయర్స్ ప్లస్ ఉన్నప్పుడు మాత్రమే మీరు స్టాక్ మార్కెట్ నుంచి లాభాలను పొందగలుగుతారు. ఇది ప్రధాన అంశం. అదేవిధంగా మీరు సింగిల్ స్టాక్ ఇన్వెస్ట్‌మెంట్ కంటే మల్టిపుల్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. దీనికి ఒక ఉదాహరణ డోంట్ కీప్ ఆల్ ఎగ్స్ ఇన్ సింగిల్ బాస్కెట్ అనేటువంటిది మన వారెన్ బఫెట్ కోట్. ఈ కోట్ ప్రకారం ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనేటువంటిది అందరూ సూచించేటువంటి సూచన. అదేవిధంగా సింగిల్ స్టాక్ అంటే బంచ్ ఆఫ్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం మేలు. అది డైవర్సిఫికేషన్ ఇస్తుంది. అదేవిధంగా ఈక్విటీస్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు బెటర్ టు స్టార్ట్ యువర్ జర్నీ విత్ మ్యూచువల్ ఫండ్స్.
మ్యూచువల్ ఫండ్స్‌లో గూడా సిప్‌తో స్టార్ట్ చేయమని సలహా ఇవ్వచ్చు. అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్ కంటే గూడా ఈటీఎఫ్‌లో సిప్ చేయడం అనేటువంటిది అన్నిటికంటే బెటర్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఇంతటితో ఈరోజు స్టాక్ మార్కెట్ అప్డేట్స్‌లు మనం ముగించడం జరుగుతుంది. హ్మ్. మీకు ఈ అంశాలు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీరెవరితో అయినా ఈ సమాచారాన్ని పంచుకోవాలనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, ఇటువంటి మరింత విలువైన అంశాలను మీకు అందించడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని నొక్కండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.